దాదాపు 3 గంటలు నడిచారు. సూర్యోదయం సమయంలో బయలుదేరి అలసటొచ్చేంత వరకు ఆ దీవిలో అలానే తిరుగుతూ ఉన్నారు. దారిలో చాలా రకాల ఫలవృక్షాలు కనిపించాయి. కానీ మంచినీరు దొరికే ప్రదేశం మాత్రం కనిపించలేదు. అక్కడ కూడా 4, 5 నీటి గుంటలు కనిపించాయి గాని వాటిలో బురద, ఆకులు, అలములు కలిసిన మురికి నీరు తప్ప తాగడానికి పనికొచ్చే నీరు కనిపించలేదు. రకరకాల పక్షులు, పిట్టలు కనిపించాయి గాని జంతువుల జాడ గాని, మనుషుల సంచారం గాని లేదు. క్వైట్ పజిలింగ్ అన్నాడు షా. కొత్తగా కనిపించిన నీటి గుంటనొకదాన్ని పరీక్షగా చూస్తూ. ఏంటి, మనుషులు కనబడకపోవడమా? అడిగాడు జంబా. అదే కాదు, ఎక్కడ చూసినా పచ్చగా, ఏపుగా, దట్టంగా పెరిగిన చెట్లు కనబడుతోన్నా చెట్లు ఇలా పెరగాలంటే నిరంతరం వాటికి నీరు అందుబాటులో ఉండాలి. కేవలం సీజనల్గా కురిసే వాన వల్ల ఈ చెట్లు అరణ్యంలా పెరిగాయని నేను అనుకోను. ఈ బురదగుంటలు బహుశా వాన నీళ్ల వల్ల ఏర్పడినవి అయ్యుండొచ్చు గాని ఇంత అరణ్యాన్ని పోషించడానికి చాలా పెద్ద వాటర్ సోర్సే కావాలి అన్నాడు షా. బురదగుంట చుట్టూ మట్టిలో ఏవైనా జాడలు కనబడతాయేమోనని పరీక్షగా చూస్తూ. యు ఆర్ రైట్, మరి కాస్త లోపలికి పోదాం అన్నాడు సన్లీ. దగ్గరలో ఉన్న చెట్లకున్న ఎర్రని పళ్లను కోసి కాస్త కొరికి రుచి చూసి జామ పళ్ళలా ఉన్నాయనుకుని మరి కాసిన్ని కోసుకుని సంచిలో వేసుకుని తింటూ ముందుకు సాగారు. మరో అరగంట నడిచాక కనిపించింది మొదటి అస్థిపంజరం. ఉర్రే మరికొన్ని ఎముకలు. ఓ చెట్టు బోదె కానుకొని ఆ అస్థిపంజరం తాలూకా వ్యక్తి చెట్టు బోదె కానుకొని కూర్చుని అలాగే మరణించిన గుర్తుగా కనబడుతున్నాయి. మంచు తెరలాంటి చల్లటి గాలి క్షణం శరీరాన్ని తాకి వెళ్ళిపోయినట్లు అనిపించింది షాకు. అసలు మనుష్య నివాసం జాడలేని ఈ దీవి మీద మనుషులున్నట్టు సూచించే మొట్టమొదటి గుర్తు కనబడింది. మగమనిషి అస్థిపంజరం, సందేహం లేదు అన్నాడు సన్లీ ఆ ఎముకలను పరీక్షగా చూసి. మొదటి అస్థిపంజరానికి 100 గజాల దూరంలో మరో చెట్టు కింద మరో 4 అస్థిపంజరాలు కనబడ్డాయి. వీళ్ళు నలుగురు చనిపోకముందు ఆ చెట్టు కింద గుంపుగా కూర్చుని ఉంటారనిపించింది ఎముకలు పడున్న తీరును బట్టి. ఆ అస్థిపంజరాలు పక్కనే నేలలో కాస్త కూరుకుపోయి తుప్పు పట్టిపోయిన మెటల్ వాటర్ క్యాంటీన్లు, బురద దుమ్ము పేరుకుపోయిన ఎనామిల్ కంచాలు కనిపించాయి. దే ఆర్ ఆల్ మ్యాన్ అన్నాడు సన్లీ ఎముకల్ని ఐడెంటిఫై చేస్తూ. అక్కడి నుండి మొదలైంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు. మరి కాస్త దూరం వెళ్లేసరికి రేకులతోనూ, కర్ర దొంగలతోనూ, చెక్క ముక్కలతోనూ నిర్మించిన ఇళ్ళు. ఇళ్ళు అనడం కన్నా షెల్టర్లనో, షెడ్లనో అనడం సబబుగా ఉంటుంది. దాదాపు 100 షెల్టర్లకు పైనే ఉన్నాయి. చిన్న సైజు ఊరులా ఉందది. షెల్టర్ల మధ్యగా ఎత్తుగా నిలబెట్టిన ఇనుప స్తంభాల మీదున్న ఇనుప వాటర్ ట్యాంకు, దాని కింద చిన్న పంపు సెట్టు, ఎలక్ట్రిసిటీ జనరేటర్. ప్రతి షెల్టర్లోనూ అస్థిపంజరాలే. ఇనుప మంచాల మీద, చెక్క కుర్చీల మీద, బల్లల మీద, షెల్టర్కి మధ్యున్న ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా మానవ కంకాళాలు. ఊరంతా ఒకేసారి ఉన్నపళంగా మృత్యుదేవత కబళించుకుపోయినట్లు, ఏ విషవాయువో పీల్చి తుది శ్వాసలు వదిలినట్టు, ఏ న్యూట్రన్ బాంబో పేలి అణుధార్మిక శక్తికి శిథిలమై నశించినట్లు ఎక్కడ చూసినా అస్థిపంజరాల గుట్టలు. మై గుడ్నెస్, వాట్ ఈస్ దిస్? ఊపిరి ఆడనట్లు గొంతు చిక్కబట్టుకుని అడిగాడు సన్లీ. క్షణం భయం లాంటి భావమేదో కదిలింది అతని గొంతులో. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుండగా హఠాత్తుగా ఊహించని రీతిలో మృత్యు వాతబడినట్లు అనిపిస్తోంది అన్నాడు షా కళ్ల ముందు కనబడుతోన్న దృశ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. ఇక్కడ ఆ మానవ కంకాళాలతో పాటు జంతు కళేబరాలు కూడా కనబడుతున్నాయి. కుక్కలు, ఆవులు, గేదెలు, గుర్రాలు, పిల్లులు మొదలైన వాటి శిథిల కంకాళాలు. కంకాళాలతో పాటు వాటి తాలూకా మనుషుల వస్తువులు, గిన్నెలు, గ్లాసులు, శిథిల అవస్థలో ఉన్న దుస్తులు, క్యాంపు కాట్లు, పుస్తకాలు, టూత్ బ్రష్లు, గువ్వెనలు, రకరకాల వస్తువులు. ఆ ప్రదేశమంతా గమ్మత్తైన వాసన, ఎముకలు కుళ్ళిన దుర్గంధం, నిల ఉండిపోయిన చెడు గాలి వాసన. శ్మశానంలో తిరుగుతున్నట్లుంది అన్నాడు నావికుడొకడు బంగారపు జేబు గడియారనొక దాన్ని ఓ ఎముకల గుట్ట మధ్య నుండి బయటకు తీస్తూ. ఆఫీసు గదిలా ఉన్న ఓ షెల్టర్లో ఇనుప టేబుల్ మీద టేబుల్ క్యాలెండర్ 4 ఏళ్ల కిందటి తేదీ చూపిస్తోంది. మౌలి మినరల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన కాగితాలు, లెటర్ హెడ్స్, రబ్బరు స్టాంపులు గది నిండా చెల్లాచెదురుగా పడున్నాయి. మై గాడ్,
దిస్ ఈజ్ మిక్కీ ఐలాండ్. నాకిప్పుడు గుర్తొస్తోంది. 4 ఏళ్ల క్రితం విషవాయువు ప్రభావం వలన ఈ దీవిలోని జనమంతా చచ్చిపోయారు. ఈ దీవిలో సీసంగనులుండేవి. జనం చచ్చిపోయిన చాలా కాలం వరకు విషవాయువు ఇంకా వస్తూనే ఉండడం వలన శవాలకు అంత్యక్రియలు చేయడానికి కూడా కుదరలేదు. గనుల్లో పనిచేసే కూలీలంతా థాయిలాండ్ నుంచి, ఇండోనేషియా నుండి వచ్చిన వాళ్ళవడం వలన వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈ గనుల కంపెనీ ఓనర్ తర్వాత ఈ దీవిని అబాండన్ చేసేశాడు. ఎక్కడ తవ్వితే మళ్ళీ విషవాయువు వస్తుందోననే భయంతో ఈ గనుల్ని పూర్తిగా వదిలిపెట్టేశారు, చెప్పాడు జంబా ఒక్కొక్క విషయమే గుర్తు చేసుకుంటూ. ఈజిట్, ఇంత ఘోర ప్రమాదం జరిగినా ఈ విషయం నేనెప్పుడూ వినలేదే అన్నాడు సన్లీ, సగం చెదలు తిన్న లెటర్ హెడ్ కాగితాన్ని ఒకదాన్ని పరీక్షగా చూస్తూ. మిక్కీ ఐలాండ్ మోర్నియో నుండి చాలా దూరంలో ఉంది. దాదాపు మౌలీ ఐలాండ్స్కు ఇది పసిఫిక్ సరిహద్దు. ఇక్కడేం జరుగుతుందో అక్కడి ప్రజలు పట్టించుకోరు. పైగా చనిపోయిన వాళ్ళంతా విదేశీ కూలీలు. ఈ విషయానికి ప్రచారం లభిస్తే ఇతర దీవుల్లో గనుల్లో పనిచేయడానికి కూలీలు దొరకపోవచ్చు. ఇలాంటి విషయాలు దాచిపెట్టడానికి ప్రభుత్వాలకు చాలా కారణాలుంటాయి. నేను సముద్రం మీద తిరిగే మనిషిని కనుక ఏదో రేవులో ఈ విషయం గురించి విన్నాను, చెప్పాడు జంబా. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఈ దీవిలో నరసంచారం లేకపోవడం, జంతువులు కనబడకపోవడానికి కారణం అదన్నమాట అన్నాడు షా నమ్మలేనట్లు తల ఊగిస్తూ. సరిగ్గా అదే సమయంలో గదిలోకి సన్నని నీడ పడింది. అందరి కళ్ళు చటుకున గుమ్మం వైపు తిరిగాయి. విరిగిన షెల్టర్ తలుపు పట్టుకుని ఓ మానవాకారం నిశ్శబ్దంగా నిలబడుంది. గాజు కళ్ళల్లా నిర్జీవంగా ఆ మనిషి చూపులు నిర్వికారంగా ఉన్నాయి. హౌ ఆర్ యూ జెంట్లీమ్యాన్ అన్నాడా వ్యక్తి బొంగురుగా. ఆ కంఠస్వరం బొంగురుగా, పొడగా, వెదురు బద్దల మధ్య నుండి వీచే గాలిలా కాస్త గుసగుసలుగా ఉంది. ఎంతో కాలంగా గొంతు ఉపయోగించక బలవంతంగా భాషను గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతోన్న మనిషికి మళ్ళీ ఉంది అతని ఉచ్చారణ. గదిలో కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఘనీభవించింది. ఊహించని ఆ కంఠస్వరం, నీడలాంటి ఆ మానవాకారం కొద్ది క్షణాలు వాళ్లను అచేతులను చేశాయి. సన్నగా, వెదురు బొంగుల, 6 అడుగుల పొడవు, ఒంటిని పూర్తిగా కప్పుతూ పొడవాటి ఆరుముగ్రే ఫ్రెంచ్ కోటు, దీక్షగా విచారంగా చూస్తోన్న తడి కళ్ళు, కళ్ళ చుట్టూ వాడి బీటలు పడిన పింగాణీ పాత్రకు మళ్ళే చెప్పలేనన్ని ముడతలు, గెద్ద ముక్కుల కొస వంపు తిరిగినట్లున్న పొడవైన సన్నటి ముక్కు, పెరిగిన గెడ్డం మీసాల్లో కలిసిపోయి లీలగా కనబడుతోన్న పెదిమలు, నడినెత్తిన ఇంకా ఉన్నాం అన్నట్లు గాలికి సన్నగా ఊగుతోన్న పల్చటి తెల్లని వెంట్రుకలు. అతని వయసు 60కి పైబడి ఉంటుంది అనడంలో సందేహం లేదు. మై గాడ్, హూ ఆర్ యూ అన్నాడు సన్లీ బిగబట్టిన ఊపిరిని ఒక్కసారిగా వదిలి కోపంగా. ఆ వ్యక్తి ఒక్కడుగు ముందుకేశాడు. అతని 2 చేతులు ట్రెంచ్ కోటు పాకెట్లో ఉన్నాయి. ఒక్క క్షణం అతని చూపులు గదిలోని 5గురు మనుషుల్ని తాకి తిరిగి సన్లీ మీదకు వెళ్ళాయి. చటుక్కుని నవ్వాడతను, చిలుము పట్టిన పింగాణీ ముక్కల్లా ఉన్న పళ్లను బయట పెడుతూ. నేనడిగిన ప్రశ్న తిరిగి నాకే వేయడం జవాబు కాదు. నా ప్రదేశంలోకొచ్చి నన్నే నువ్వెవరు అని అడగడం మర్యాద కూడా కాదు అన్నాడతను. ఈసారి అతని కంఠంలో బొంగురుతనం తగ్గి వయసుతో వచ్చిన వణుకు కనబడింది. సన్లీ కళ్ళు చిట్లించి పెదములు బిగించాడు. అతని కొత్త వ్యక్తిని ఓ ఛాలెంజ్గా తీసుకుంటున్నాడని, తమలో బలవంతులెవరో స్వాభావికంగా తేల్చుకునే ప్రయత్నంగా అతను రియాక్ట్ అవుతున్నాడని ఇట్టే అర్థమైంది షాకు. ఇక తను కల్పించుకోక తప్పదనుకున్నాడు. టేక్ ఇట్ ఈజీ మేట్ అంటూ సన్లీ భుజం తట్టి షా ఒక్కడుగు ముందుకు వేసి, అవర్ షిప్ ఈజ్ రెక్ట్. లైఫ్ బోట్లలో ఎలాగో ప్రాణాలతో బయటపడి ఈ దీవి చేరాం. వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్, చెప్పాడు కొత్త వ్యక్తితో, గొంతులో వీలైనంత సౌమ్యత కనబరుస్తూ. షిప్ రెక్ట్? ముసలాడి కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. ఈ దీవి దరిదాపుల్లో ఎక్కడ ఇంటర్నేషనల్ షిప్పింగ్ లెన్స్ కూడా లేవే అన్నాడు సాలోచనగా. అవును, హరికేన్లో చిక్కుకొని ముక్కలై మునిగిపోయింది మా యాచెట్. 3 రోజుల క్రితం లైఫ్ బోట్లలో దారి తెన్ను లేకుండా ప్రయాణం చేశాం. ఈ రోజు ఉదయం ఈ దీవి కనబడేసరికి ప్రాణం లేచొచ్చింది. కానీ దీవిలో ఎక్కడా మంచినీళ్లు కనబడలేదు. మంచినీళ్లు, ఆహారం వెతుక్కుంటూ లోపలికి బయలుదేరాం, చెప్పాడు షా.
కావాలనే బీచ్ ఒడ్డున స్పృహ లేకుండా పడున్న డూపులే గురించి, అతనితో ఉన్న ఇద్దరి గురించి చెప్పలేదు. ఆ ముసలాడు పెదవులు చప్పరిస్తూ విచారంగా తల ఊగించాడు. వెరీ అన్ఫార్చునేట్. కమ్, కమ్ విత్ మీ అన్నాడు వెనక్కి తిరిగి ఆ షెల్టర్ బయటికి అడుగులు వేస్తూ. సన్లీ చటుక్కున ప్యాంటు జేబులో నుండి పిస్టల్ బయటకు లాగి అదే క్షణంలో సేఫ్టీ క్యాచ్ని వెనక్కి జరిపి డోంట్ మూవ్ ఓల్డ్ మ్యాన్ అని అరిచాడు. షాకు ఇదంతా అనవసరమైన డ్రామాలా తోచింది. ఈ దీవి గురించి, దీని పరిసర ప్రాంతాల గురించి గాని చెప్పగలిగినవాడు ప్రస్తుతానికి ఈ ఒంటరి ముసలాడొక్కడే కనబడుతున్నాడు. వీణ్ణి చికాకు పెట్టడం వలన అనవసరంగా ఓ శత్రువుని తయారు చేసుకున్నట్లు అవుతుందని భావించాడు షా. నో నో సన్లీ, డోంట్ వరీ, డోంట్ బాదర్ హిమ్ అన్నాడు చటుక్కున ముసలాడికి సన్లీకు మధ్యగా జరుగుతూ. ముసలాడు అప్పటికే మళ్ళీ వెనక్కి తిరిగాడు. అతని చేతులు మాత్రం అలానే ట్రెంచ్ కోటు పాకెట్లో ఉన్నాయి. సన్లీ చేతిలో పిస్తోలు చూసి గమ్మత్తుగా నవ్వాడతను. డోంట్ థింక్ యూ కెన్ ఫ్రైటన్ మీ యంగ్ మ్యాన్. 2600 మంది చావుని కళ్ళారా చూసిన వాణ్ణి. ఈ రోజుకి ఒంటరిగా వేలాది దెయ్యాలతో ఈ దీవి మీద బ్రతుకుతోన్న మనిషిని. చావంటే భయం గాని, బ్రతుకంటే తీపి గాని లేవు. కేవలం బ్రతికున్నాను గనుక బ్రతుకుతున్నాను. నన్ను చంపేస్తే నాకేమీ నష్టం లేదు, కానీ మీరు తిరిగి బయట ప్రపంచాన్ని చూసే అవకాశం మాత్రం పూర్తిగా పోతుంది అన్నాడు ఎంతో ఫిలాసఫికల్గా, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా, ప్రతి మాటని వాక్యాన్ని స్పష్టంగా పలుకుతూ. ముసలాడి మాటలు జీర్ణం కావడానికి ఓ నిమిషం పట్టింది వాళ్ళైదుగురికి. ఈలోగా ముసలాడు ముందుకు నడవడం మొదలుపెట్టాడు. 5గురు నావికులు ఓసారి ముఖాలు చూసుకుని మౌనంగా అతన్ని వెంబడించడం ప్రారంభించారు. దాదాపు మైలు దూరం నడిచారు. అప్పుడు కనబడింది ఆ సరస్సు. దాదాపు 10-12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సరస్సు. సాధారణంగా సముద్ర దీవుల్లో ఇంత పెద్ద జలాశయం ఉండడం కూడా ఓ ప్రత్యేకతే. నడిచొచ్చిన మైలు దూరంలోనూ తవ్వకాలు ఆగిపోయిన ఓపెన్ మైన్స్, అంటే బావుల్లా, చెరువుల్లా తవ్విన గనులు చాలా కనబడ్డాయి. తుప్పుపట్టి శిథిలావస్థలో ఉన్న ట్రాక్టర్లు, ఎర్గు మూవర్లు వగేరా యంత్రాలు కూడా కొన్ని కనబడ్డాయి. అస్థిపంజరాలు, మనుషుల అస్థికల గురించి ఇక చెప్పనవసరం లేదు. ప్రతి గనిలోనూ కుప్పలు కుప్పలుగా శవాలు కుళ్ళి, ఎండి, తడిసి, కృషించి ఎముకల గుట్టలుగా మారి కనిపిస్తున్నాయి. సరస్సుకు అవతల వైపు 4 పెద్ద బంగ్లాలు కనబడుతున్నాయి. అవి కూడా గోడల మీద మొక్కలు, గడ్డి మొలిచి శిథిలావస్థలో కనబడుతున్నాయి. అందులో ఓ బంగ్లాలో ముసలాడి నివాసం. ఆ బంగ్లాలోనూ ఓ పెద్ద హాలు, మరో గది మాత్రమే ముసలాడు వాడుకుంటున్నాడు. మిగిలిన గదులన్నీ మూసేసున్నాయి. హాలు పడగదిగాను, వెనక గది వంటగదిగాను ఉపయోగపడుతున్నట్లు కనబడుతోంది. ఈ 2 గదులు మాత్రం చాలా శుభ్రంగా, ఆర్డర్లీగా సర్దున్నాయి. బల్ల మీద నెల రోజుల క్రితం మోర్నియోలో ప్రచురించిన దినపత్రికలున్నాయి. కిచెన్లో పెద్ద రిఫ్రిజిరేటర్ నిండా రకరకాల ప్యాకెడ్ ఫుడ్స్ ఉన్నాయి. కిచెన్ టేబుల్ మీద ఆ రోజే చెట్ల నుండి కోసినట్లు కనబడుతోన్న అరటిపళ్ళు, కమలా ఫలాలు ఉన్నాయి. ఫ్రిడ్జ్లోంచి బీరు కార్టెన్, బ్రెడ్, వెన్న ప్యాకెట్లు, పికిల్స్, డ్రైడ్ పొటాటోసు తీసి బల్ల మీద పెట్టాడు ముసలాడు. అందరూ ఆవురావురుమంటూ కావలసినవి తీసుకుని తినడం మొదలుపెట్టారు. సన్లీ బీరు టిన్ బాటిల్ ఓపెన్ చేసి గటగటా తాగి ఖాళీ టిన్ను ట్రాష్ క్యాన్లో పడేసి ఇప్పుడే వస్తానన్నట్లు షాకు సైగ చేసి హాల్లోకి వెళ్ళాడు. ముసలాడు మాత్రం టేబుల్కు కాస్త దూరంగా ఓ కుర్చీలో కూర్చుని పెద్ద చుట్టొకటి బయటకు తీసి వెలిగించి మిక్కీ ఐలాండ్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ముసలాడి పేరు కోనీ. మిక్కీ ఐలాండు డెత్ ఐలాండుగా మారకపూర్వం ఇక్కడే మైనింగ్ కంపెనీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా ఉండేవాడు. ప్రమాదం జరగకపూర్వం ఈ దీవిలో గనులు చాలా లాభదాయకంగా నడుస్తూ ఉండేవి. ఓ రోజు మధ్యాహ్నం గని తవ్వకం కోసం బాగా లోతైన ప్రదేశంలో డైనమేట్ పేల్చేటప్పటికీ ఆ ప్రకంపనలకు, ఒత్తిడికి దీవి అడుగు పొరల్లో ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ప్రకృతి సిద్ధంగా ఏర్పడున్న విషవాయువు ఒక్కసారిగా ఉపరితలానికి వచ్చింది. కొన్ని వేల ఘనపుటడుగుల పరిమాణంలో సహజసిద్ధంగా కంప్రెస్ అయ్యున్న ఆ విషపు గాలి చాలా త్వరితంగా దీవంతా వ్యాపించింది. మొదట ఉత్తర దిశగాను, తర్వాత దక్షిణ దిశగాను వీచిన సన్నని గాలి వల్ల ఆ విషవాయువు దీవినంతా చుట్టుముట్టింది. ఆ సమయంలో మిక్కీ ఐలాండ్ మీద ఉన్న ప్రతి ప్రాణి ఆ విషవాయువు ప్రభావానికి బలైపోయింది.
అత్యంత ప్రమాదభరితమైన ఆ విషపు గాలి పీల్చిన కొద్ది నిమిషాల్లో మనుషులు, పశువులు, పక్షులు గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. గనుల్లో కార్మికులు, బయట విశ్రాంతి తీసుకుంటున్నవారు, షెల్టర్స్లో నిద్రపోతున్నవారు, ఎవరు ఏం చేస్తుంటే అక్కడే మారు మాట లేకుండా మరణించారు. దాదాపు 2600 మంది ఆ దారుణ ప్రమాదంలో చనిపోయారని తర్వాత అంచనా వేశారు. ఆ విషవాయువు ఎంత దట్టంగా వెలువడిందంటే ప్రమాదం జరిగిన వారం రోజుల వరకు బయట ప్రపంచానికి వార్త అందలేదు సరికదా. వారం తర్వాత రొటీన్గా దీవికి సప్లైసెస్ తెచ్చిన ఓడ సిబ్బంది కూడా ఓడ తీరాన్ని తాకిన కొద్ది నిమిషాల్లో మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో కోనీ కూడా దీవి మీదే ఉన్నాడు. అదృష్టవశాత్తు విషవాయువు వెలువడిన ప్రాంతానికి దక్షిణంగా ల్యాబ్ బిల్డింగ్ ఉండడం వలన విషవాయువు తాకిడి మొదట హాస్పిటల్ వైపు లేదు. ఇన్స్టింక్టివ్గా ప్రమాదాన్ని శంకించిన కోని ఆక్సిజన్ సిలిండర్లున్న స్టోర్ రూంలో దూరి తలుపులు వేసుకుని ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని ప్రాణాలు రక్షించుకున్నాడు. 24 గంటల తర్వాత ఆక్సిజన్ మాస్క్తోనే బయటకొచ్చిన కోనీకి జీవితంలో మరిచిపోలేనటువంటి దారుణ దృశ్యం కనబడింది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు. భయంతో, ఆందోళనలతో తిరిగి స్టోర్ రూంలోకి పారిపోయి దాక్కున్నాడు. ఏదన్నా తినాలంటే భయం, తాగాలంటే భయం. అయినా 2 రోజులు ఆకలితో అలమటించాక స్టోరు రిఫ్రిజిరేటర్లో ఉన్న రొట్టెలు, స్టీల్ బాటిల్స్లో ఉన్న సెలైన్ వాటరు తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. వారం రోజుల పాటు ఊహించిన నరకం అనుభవించాడు కోని. జరిగిన సంఘటనలు చెబుతుంటే అతను అనుభవించిన భయంకర కాలపు అనుభూతి అతని ముఖం మీద ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రతిరోజు ల్యాబ్ బిల్డింగ్ దగ్గర నిలబడి ఏదైనా ప్రాణి జాడ కనబడుతుందేమోనని జాగ్రత్తగా వెతికేవాడు. ఎక్కడా పక్షి గాని, పశువు గాని కనిపించేది కాదు. చీమలు, కీటకాలు, పురుగులు తప్ప. కోనికి తోడు మరో ప్రాణి ఆ దీవి మీద ఉన్నట్లు కనబడలేదు. కుళ్ళిన శవాల్ని కబళిస్తోన్న క్రిములు, కీటకాలు తప్ప. స్టోర్లోని ఆక్సిజన్ సప్లై 1 రోజుల పైనే వస్తుంది. కానీ ఆ తర్వాత ఎన్నాళ్ళిలా? ఆక్సిజన్ మాస్కుని బరువైన ఆక్సిజన్ సిలిండర్కి కనెక్ట్ చేసుకుని తను స్టోర్ వదిలి కదిలినప్పుడల్లా సిలిండర్ ఉన్న చక్రాల బండిని తనతో పాటు తోసుకుంటూ తిరిగేవాడు. నిరంతరం కంప్రెస్ చేసిన ఆక్సిజన్ పీల్చడం వలన ముక్కు, నోరు, గొంతులోని సున్నితమైన పొరలు, రక్తనాళాలు చిట్లి వాచి విపరీతమైన నొప్పి కలిగించసాగాయి. 6వ రోజున శ్మశాన నిశ్శబ్దంలో దూరంగా సముద్రం మీద నుండి వినబడిన షిప్పు హార్న్ విని గుర్తొచ్చింది కోనికి. ఆ రోజు దీవికి రెగ్యులర్గా ఆహార పదార్థాలు, ఇతర సప్లైస్ తెచ్చే ఓడొచ్చే రోజని. మిక్కీ ఐలాండ్లో హార్బర్ లేదు. ఓడను తీరానికి దూరంగా సముద్రంలో లంగరు వేసి చిన్న పడవల మీద సప్లైసెస్ని తీరానికి చేర్చేవారు. కోని ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన చక్రాల బండిని తోసుకుంటూ నడుచుకుంటూ సముద్ర తీరానున్న జట్టు చేరేటప్పటికీ అలికిడి లేని దీవిని చూసి ఆశ్చర్యపడుతూ ఏం జరిగిందో తెలుసుకుందామని తీరాన్ని చేరిన బోటులోని నావికుల శరీరాలు పచ్చబడి ఊపిరందక విలవిల్లాడుతూ అవసాన దశలో ఉన్నారు. డెస్పరేట్గా మిగిలిన వాళ్లను తీరానికి రావద్దని సైగలు చేస్తూ అతి ప్రయాసతో తీరానికొచ్చిన పడవను నడుపుకుంటూ ఓడను చేరాడు కోని. ఆక్సిజన్ సిలిండర్ కనెక్ట్ చేసున్న మాస్కు తగిలించుకుని పిచ్చాళ్ల సైగలు చేస్తూ గ్రహాంతర జీవిలా ఓడను చేరిన కోనిని చూసి మొదట ఓడ మీద సిబ్బందికి మొదలు పోయాయి. హడావిడిగా కోనిని ఓడ మీదకు చేర్చారు. ఓడ సిబ్బంది మామూలుగా గాలి పీల్చడం గమనించి 6 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా మాస్కు ఊడదీశాడు కోని. చల్లని స్వచ్ఛమైన సముద్రపు గాలి పీల్చగానే తల తిరుగుతున్నట్లు అనిపించింది. కేవలం దీవి మీదకు వెళ్లొద్దని హెచ్చరిక చేసిన మరుక్షణం అతనికి స్పృహ పోయింది. ఆ తర్వాత ఓడ కెప్టెన్ రేడియో మెసేజ్ పంపడం, మోర్నియో నుండి కంపెనీ అధికారులు, రెస్క్యూ సిబ్బంది రావడం, కొన్నాళ్లపాటు ఆ దీవి మనుష్య నివాసానికి పనికిరాదని నిర్ణయించుకుని అక్కడ పనులు ఆపేయడం జరిగాయి.